హాయ్ హలో నమస్తే. ప్రవీణ్కి సంబంధించి కోర్టులో 5వ కేసు వేశారు. ఇప్పుడు 5వ పిల్ వేశారు. ఈరోజు హర్షకుమార్ గారు ఒక పిల్ ఫైల్ చేశారు. ఆ పిల్లుతో కలిపి ఇప్పుడు ఇది 5వ కేసుగా మనం భావించాలి. ప్రవీణ్కి సంబంధించి మన ఇది జస్టిస్ ఫర్ ప్రవీణ్ పగడాల అని చెప్పి గతంలో మీరు సైన్ చేయండి అని ఒక రిక్వెస్ట్ పెట్టాం కదా, పిటిషన్ జస్టిస్ ఫర్ ప్రవీణ్ change.orgలో పిటిషన్ వాళ్ళు నాకు మళ్ళీ మెయిల్ పెట్టారు. ఒకసారి రివైండ్ చేయమన్నారు. ఎవరెవరు ఏం కేసులు వేసారు అవి మొత్తం కూడా నక్షల్లో మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీరు వేసినటువంటి సైన్ చేసిన వాళ్ళు మొత్తం కూడా 30,533 మంది సైన్ చేశారు ఇప్పటి వరకు ఈ change.orgలో. 30,000 మెంబర్స్ అంటే ప్రవీణ్ కోసం సైన్ చేశారు. ఇప్పుడు మరి అది జస్టిస్ చేయాలని మనం కోరుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళు రాసిందని మీకు చదువుతున్నాను, ఇన్ బ్రీఫ్ మీకు చదువుతున్నాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ ద ఆన్లైన్ పిటిషన్ సీకింగ్ జస్టిస్ ఫర్ పాస్ట్ ప్రవీణ్ పగడాల. సిన్సియర్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ one of the 30,000 plus people who have signed the online petition demanding a judicial inquiry by a sitting judge into the suspicious death of past Praveen Pagadala in order to uncover the truth. అంటే 30,000 మంది ఎవరైతే సైన్ చేశారో మీ అందరికీ వాళ్ళు థ్యాంక్స్ చెప్తూ నాకు ఈ మెయిల్ పెట్టారు. గ్రాటిట్యూడ్ టు all those who rose above boundaries of caste, religion, region and supported the petition expressing their desire for justice for Praveen Pagadala కేస్. పాస్ట్ ప్రవీణ్ పగడాల కులము మతము ప్రాంతం అనేది లేకుండా అందరూ కూడా మీరు సపోర్ట్ చేసి సైన్ చేశారు 33,000 మంది. మీ అందరికీ వాళ్ళు థ్యాంక్స్ చెప్తూ నాకు మెయిల్ పెట్టారు. ఇప్పటి వరకు ఎవరెవరు ఏం కేసు వేశారో ఆ కేసు నెంబర్లు కూడా మీకు చెప్తున్నాను, ఒకసారి చూడండి. డాక్టర్ కేఏ పాల్ గారు ఒక కేసు ఒకటి పిల్ ఒకటి వేశారు. కేఏ పాల్ ఫైల్డ్ ఏ కేసు ఇన్ ద ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సీకింగ్ ఏ సిబిఐ ఎంక్వైరీ. కేఏ పాల్ గారు అడిగిందంటే సిబిఐ ఎంక్వైరీ ఏంటని అడిగారు. దానికి రిట్ పిటిషన్ నంబర్ ఇది 73/2025. ఇది కేఏ పాల్ గారి యొక్క పిటిషను. దీనికి సపోర్ట్గా అదే సమయంలో శ్రీ దాడి నాగేశ్వరరావు రాజమండ్రి నుంచి ఒక అడ్వకేటు, ఆయన కూడా మళ్ళీ ఇంకొక పిల్ ఫైల్ చేశారు. అతని నంబరు 74/2025. అంటే ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి అన్నమాట. 73 కేఏ పాల్ గారిది, 74 దాడి నాగేశ్వరరావు గారు. ఇద్దరు ఒకటే కేసు ప్రవీణ్ మీద వేశారు కాబట్టి ఇప్పుడు ఆ రెండు కంబైన్డ్గా ఏమన్నా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారంటే విచారిస్తారేమో మనం చూడాలి. 73 కేఏ పాలు, 74/2025 దాడి నాగేశ్వరరావు ఫ్రమ్ రాజమండ్రి అన్ అడ్వకేట్. సో వీళ్ళిద్దరు కేసులు 1-2 పిల్లులు అయినాయి. ఈ రెండింటికి హీరింగ్ 6/8/2025 కంటే ఆగస్టు 6వ తారీఖుకి నెక్స్ట్ విచారణ వేశారు. ఎంత దూరం వేశారు చూడండి. ఆగస్టు వరకు ఈ ఇన్వెస్టిగేషనే 1 మంత్ పట్టింది. ఈ విచారణ ఇంకెన్ని నెలలు పట్టిద్దో, ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో ఇంక మనం చూడాలి. ఓకే, ఈలోపు రీపోస్ట్ మార్టం చేయలేరు. డెడ్ బాడీ ఉండిద్దా ఇన్ని రోజులు రీపోస్ట్ మార్టం కాకుండా? ఓకే సరే, ఎనివే ఇది వాళ్ళు వేసిన 2 పిటిషన్లు. ఇంకొక ఆయన పగిడిపల్లి రాజారావు అనే ఒక ఎనదర్ అడ్వకేటా మరి ఎవరో మరి పగిడిపల్లి రాజారావు గారు ఆయన ఏం చేస్తారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి లెటర్ రాశారు, ప్లస్ కంప్లైంట్ చేశారు. ఆయన కేసు నెంబరు 416/1/5/2025. ఇది పగిడిపల్లి రాజారావు గారి యొక్క కేసు. అది మళ్ళీ ఇంకా ఎడిషనల్లీ పగిడిపల్లి రాజారావు హ్యాస్ సబ్మిటెడ్ ఏ రిప్రజెంటేషన్ టు ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఆయన ఎవరైతే ఎన్హెచ్ఆర్సీకి నేషనల్ హ్యూమన్ రైట్స్ పిటిషన్ వేశారో ఆయనే సుప్రీంకోర్టులో పిల్ వేసాడట, రిట్ పిటిషన్ వేసాడట. సుమోటోగా తీసుకొని దాన్ని మీరు క్రిమినల్ మ్యాటర్లో తీసుకొని మీరు చేయాలని ఈ ఫైలింగ్ నంబర్ ఇది ఈ ఫైలింగ్ నంబరు SCIN 0116079225 పగిడిపల్లి రాజారావు వేసినటువంటి సుప్రీంకోర్టులో వేసిన కేసు ఇది. అంటే ఇప్పుడు హైకోర్టులో 2 పిటిషన్లు, ఒక ఎన్హెచ్ఆర్సీకి, ఇదొకటి పగిడిపల్లి రాజారావు వేసిన సుప్రీంకోర్టులో వేసిన, ఇది 4వ కేసు అనుకోండి. ఇప్పుడే ఈరోజే జీవి హర్షకుమార్ గారు కేసు వేశారు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఇప్పుడే జీవి హర్షకుమార్ గారు వేసింది రీపోస్ట్ మార్టానికి పిల్ వేశారు.
రీపోస్ట్ మార్టం చేయాల్సిందని చెప్పి, సో దానికి సంబంధించినటువంటి వీడియో ఇది. సారీ, ఇది లింకులు ఇవన్నీ ఇచ్చారు. ఓకే, సో ఇది 4వది, అంటే హర్ష కుమార్ గారు వేసిందంతా ఇంక 4వ కేసు అనుకోవాలి. అయితే గతంలో ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో, ఈ విజయ్ కుమార్ గారు అంటే ఆయన పిల్లి వేసారో లేదో తెలియదు, బట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నేను కోర్టులో కేసు వేస్తానని చెప్పారు. సో అది దాని గురించి పోస్ట్ మార్టం రిపోర్ట్ సర్టన్ ఇంజూరీస్ బట్ ఫెయిల్ టు ప్రొవైడ్ కంక్లూసివ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ క్రెడిబుల్ ఎవిడెన్స్ అని ఇది ఒకట రీపోస్ట్ మార్టం గురించి విజయ్ కుమార్ గారు అడిగినటువంటి కేసు అనమాట అది. ఓకే, ఫాలో అప్ రిగార్డింగ్ పాస్ట్ ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్టు ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు అవన్నీ కూడా ఇచ్చారు. సో లిబరేషన్ కాంగ్రెస్కి సంబంధించి, సో ఇది ఆయనకి ఇప్పటివరకు వేసినటువంటి పిటిషన్లో ఇవన్నీ కూడా. సో మొత్తం ప్రవీణ్కి సంబంధించి ఇప్పటివరకు 2 హైకోర్టులో పిల్స్ ఫైల్ అయినాయి, 1 సుప్రీంకోర్టులో ఫైల్ అయింది. ఇప్పుడు ఈరోజు జీవి హర్ష కుమార్ 4వది వేశారు. ఇప్పుడు విజయ్ కుమార్ గారు వేస్తే ఒక 5 పిల్స్ అనుకోండి మొత్తం. ఓకే, ఈ 5 పిల్స్ కూడా మరి కేసులు, మరి ప్రవీణ్కి సంబంధించి కేసులు ఫైల్ అయినాయి. మరి ఏం జరిగిద్దో చూద్దాం. మరి న్యాయ వ్యవస్థలు అనుమానాలు తీరుస్తాయా లేవా అనేది మేజర్ కన్సర్న్. అనుమానం ఉన్న వాళ్ళు కోర్టుల దాకా వెళ్ళారు అంటే, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు అంటే వాళ్ళు సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసులు యాక్సెప్ట్ అవ్వవు. ఎవరైనా పిల్లేసినప్పుడు మినిమం ఎవిడెన్స్ లేకుండా కేసు యాక్సెప్ట్ అవ్వదు. మరి ఇప్పుడు కేసులు తీసుకున్నారు, సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేశారు, ఎన్హెచ్ఆర్సీ ఇవన్నీ రాశారు అని అంటే వాళ్ళ దగ్గర ఏదో సాలిడ్ ఎవిడెన్స్ ఉంటే తప్ప వీళ్ళు కోర్టుల దాకా వెళ్ళరు. సరే చూద్దాం ఏమైద్దాం. లెట్ us hope if any hope for justice, let justice may come from any source అనేది రావచ్చు అనేది వాళ్ళు నాకు ఒక మెయిల్ పెట్టి చదవమన్నారు, నేను మీకు చదువుతున్నాను అనేది. ఓకే, అది సంగతి. థ్యాంక్ యూ. ఇంకొకటి అదే ఇప్పుడు చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు అదే మన టీడీపీ కార్యకర్తను చనిపోతే 4 రోజుల్లో ఆయన పట్టుకున్నారు, 4 డేస్లో పట్టుకున్నారు ఆయన్ని. కానీ ఒక బ్లడ్ ఆధారంగా, అంటే బైక్ మీద ఉన్న ఒక బ్లడ్ ఆధారంగా అతన్ని పట్టుకున్నారని చెప్పి న్యూస్లో చూసా. మరి ప్రవీణ్ గారి యొక్క డెత్ స్పాట్లో అన్ని కర్రల మీద బ్లడ్ ఉంది, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసినట్టు కానీ ఏమీ లేదు అనేది ఒక బాధ వేసింది నాకు. అది చూడగానే అది మీకు చెప్తున్నది. ఓకే, ప్రవీణ్ గారికి సంబంధించిన కర్రల మీద కూడా బ్లడ్ ఉంది కదా. ఇప్పుడు వీరయ్య చౌదరి గారిని చంపేసిన వాళ్ళని 3 రోజుల్లో క్రిమినల్స్ని పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారు? బైక్ మీద ఒక చిన్న బ్లడ్ ఉందట, ఈ బైక్ ఇక్కడ ఎందుకు ఉంది, బ్లడ్ ఎందుకు ఉందని అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలెట్టి క్రిమినల్స్ని పట్టుకున్నారు. బట్ మరి అక్కడ ప్రవీణ్ గారి డెత్ స్పాట్లో చాలా కర్రలు ఉన్నాయి, కర్రల మీద బ్లడ్ ఉంది, ఇవన్నీ క్లూస్ అన్నీ వదిలేసి ఎందుకు చేయలేదు ఇన్వెస్టిగేషన్ అనేది, అది ఇంక మరి వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, ఎనీవే వీళ్ళు కోర్టుకి వెళ్ళారు కదా, చూద్దాం మరి కోర్టులో వీళ్ళు ఏం చెప్తారో అనేది చూద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం.